ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే టికెట్ కోసం కనీసం 10 కోట్లు, ఖర్చుల కోసం మరో 20 కోట్లు ఉండాలని అనుకోవటం మామూలే. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు సామాన్యులకు ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చాయి. ఇలా ఇవ్వటాన్ని గొప్పగా చెప్పుకోవటం చూస్తేనే అది చాలా కాస్ట్లీ వ్యవహారమని అర్థమైపోతుంది. దీన్ని ప్రచారం చేసుకోవడం ద్వారా కూడా లబ్ధి పొందాలని అనుకుంటున్నాయి ఆ పార్టీలు. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీలు అలాంటి సామాన్యులకు టికెట్ ఇచ్చాయో ఆ అభ్యర్థులెవరో చూడండి. ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంటూ ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోకి వెళ్లిన నియోజకవర్గం రంపచోడవరం. 2009లో ఏర్పడిన ఈ ఎస్టీ నియోజకవర్గంలో జరిగిన 3 ఎన్నికల్లో టీడీపీ ఇప్పటిదాకా గెలవలేదు. బహుశా అందుకేనేమో ప్రయోగం చేయాలనుకుని కొత్త అభ్యర్థిని బరిలో దించింది. ఆమె పేరు మిరియాల శిరీషాదేవి. 8 ఏళ్ల పాటు అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసి ఇప్పుడు టీడీపీ అభ్యర్థి అయ్యారు. 19 లక్షల ఆస్తులు, 10 లక్షల అప్పులు ఉన్నట్టు ప్రకటించారు. ఆమె భర్త అక్కడి తెలుగు యువత అధ్యక్షుడు. శిరీష మొదటిసారిగా ఎన్నికల బరిలో ఉన్నారు. నేను మీ మిరియాల శిరీషాదేవి. రంపచోడవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మన చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య గిరిజన మహిళ అయినటువంటి ఒక అంగన్వాడీ కార్యకర్త పని చేసినటువంటి నాకు ఈ గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఒక సామాన్య గిరిజన మహిళకు, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మహిళకు, ఒక యువతకు కూడా అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్ప అవకాశం నాకు ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు కాబట్టి మన ప్రాంత అభివృద్ధి కోసం నేను పాటుపడాలి. ప్రజల యొక్క కష్టాలన్నిటి కూడా నేను తీర్చాలి. ఇప్పుడున్నటువంటి సమస్యలన్నిటిపై కూడా ప్రజలకు చక్కగా స్వేచ్ఛా స్వాతంత్రాలు కలిగి జీవించాలి అనే ఉద్దేశంతో నేను ఈ రోజు రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. టిప్పర్ డ్రైవర్ గా పనిచేసే మన్నెపాకల వీరాంజనేయులకు ఎస్సీ నియోజకవర్గం సింగనమల టికెట్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. ఈ విషయాన్ని ఎన్నికల ప్రచార సభలో టీడీపీ అధినేత అపహాస్యం చేస్తూ మాట్లాడటం, దాన్ని జగన్మోహన్ రెడ్డి తిప్పికొట్టడం, చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల మీద లారీ డ్రైవర్ల సంఘం నిరసన తెలియచేయడం తెలిసిందే. విద్యాధికుడే అయినా చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోవటం వల్లనే టిప్పర్ డ్రైవర్ అయ్యాడంటూ జగన్ చురకవేశారు. చంద్రబాబు నాయుడు గారు నిన్ననేనా ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు సింగనమల నియోజకవర్గానికి వెళ్ళాడు. సింగనమల నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగనమల ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్ కు, ఒక లారీ డ్రైవర్ కు, టిప్పర్ డ్రైవర్ కు ఇచ్చిందని చెప్పి హేళన చేశాడు. ఒక టిప్పర్ డ్రైవర్ కు, ఒక లారీ డ్రైవర్ కు ఇచ్చారు అని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తూలనాడుతూ ఆ పిల్లాడు చదువుల గురించి కూడా తూలనాడుతూ అబద్ధాలు చెప్పాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, అవునయ్యా చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, జగన్ ఇచ్చింది, పేదవాళ్ళకి ఇచ్చాం. ఇది పేదవాళ్ళ పార్టీ. ఆ సింగనమన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే, కాదని చెప్పడం లేదు. కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు. ఆ వీరాంజనేయులు, ఆ ఎమ్మెల్యే అభ్యర్థి, సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎకనామిక్స్. అక్కడితో కూడా ఆగిపోలేదు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు. లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాడు. వీరాంజనేయులు 1,06,000 రూపాయల ఆస్తి మాత్రమే ఉన్నట్టు, అప్పులు లేనట్టు ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు. ఇక మూడో సామాన్య అభ్యర్థి ఈర లక్కప్ప. ఈయన మడకసిర ఎస్సీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. సర్పంచ్ గా పనిచేసి మండల స్థాయి వైసీపీ నాయకునిగా ఎదిగిన ఉపాధి హామీ పథకం కూలీ. ఎస్ఎల్ ఈర లక్కప్ప. మా స్వగ్రామం పడార గ్రామం, గుడిబండ మండలం, మడకసిర తాలూకా, శ్రీ సత్యసాయి జిల్లా. నేను ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి. మా తండ్రి గారు మరణించడం జరిగినది. మా తల్లి కూలీ పని చేసుకుంటూ మా యొక్క కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నది. నేను మడకసిరలో జూనియర్ కాలేజీలో
పనిచేసిన చదువుకున్నాను. 2006 నుంచి 2012 వరకు గుడిబండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తూ వచ్చినాను. ప్రజల యొక్క మన్ననలు పొందినాను. అందరికీ శ్రేయోభిలాషుగా నిలబడినాను. అందుకోసమే మన మాన్య కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తక్షణమే మన గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2011 నుంచి పనిచేసినాను. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం లక్కప్ప ఆస్తులు 23 లక్షలు కాగా అప్పులు 3 లక్షలు. ఈయనకు టికెట్ ఇవ్వటాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గొప్పగానే చెప్పుకున్నారు. కేవలం మనకు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక చిన్న కుటుంబంలో జన్మించినటువంటి పేద వ్యక్తి. అలాగే ఈరోజు మా యొక్క పనితనాన్ని కార్యకర్తల్లో ఏ విధంగా చురుకుగా పాల్గొన్నాడో అనే దాన్ని బట్టి మన మడకశిర తాలూకా ప్రజలందరి సర్వే నిర్వహించుకుంటూ సర్వే చేస్తూ వాళ్ళు తెలియజేసినటువంటి దానికి మనస్ఫూర్తిగా స్పందిస్తూ మన గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు నాకు ఈ మడకశిర తాలూకా సమన్వయకర్తగా నియమించినందుకు నేను వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ముగ్గురు అభ్యర్థులు రిజర్వ్ నియోజకవర్గాలకు చెందినవారే. ఏమైనా మొదటిసారి బరిలో దిగిన ఈ ముగ్గురు సామాన్యులు గెలిస్తే ఎన్నికల్లో గెలవటానికి డబ్బు మాత్రమే ముఖ్యం కాదనే మాట జనంలోకి వెళ్తుంది.